నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దొండపాడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. చీఫ్ విప్ జీవి ప్రజా దర్బార్ కు విశేష స్పందన. వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పట్నంలోని చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మీ భూమి మీ హక్కు పథకంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను జీమీ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పారదర్శకంగా ఈ పుస్తకాలను అందజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 1188 మందికి రీసర్వే జరిపి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఈరోజు ఈ మండలంలో 10,328 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వినుకొండ రూరల్ మండలంలో ప్రత్యేకించి రాష్ట్రంలో చంద్రబాబు ఈ భూ వివాదాలు ఉండకూడదు, ఎవరికైతే హక్కు ఉంటుందో హక్కుదారుడికి భూమి మీద పూర్తి హక్కులు కల్పించాలి, ఈ రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదు, రైతుకి భూమి మీద రక్షణ కల్పించాలి అని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారు ఈ గత వైసీపీ పాలనలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దారు. ఒకరి భూమి పక్కన వాళ్ళకి ఎక్కిచ్చారు. అనేక తప్పులు ఉన్నాయి. అందువలన చాలా భూములు 22A పెట్టిచ్చేశారు కక్ష సాధింపు చర్యగా. ఈ విధంగా ఖరీదైన భూముల్ని కక్ష సాధింపు చర్యగా ఉద్దేశపూర్వకంగా వైసీపీ పాలనలో 22A పెట్టి వేధింపులు చేశారు. అట్లాగే 2 ఎకరాలు ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళది ఎకరం ఎక్కించుకున్నారు. ఇష్టారాజ్యంగా గతంలో రీసర్వే పేరుతో అనేక తప్పులు చేశారు వైసీపీ పాలనలో. దాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పులన్నీ సరిదిద్ది ప్రతి రైతుకి మరి ప్రభుత్వ పాస్ పుస్తకం ఇచ్చి దాని మీద రంగులు, సొంత ఫోటోలు ఇలాంటివి లేకుండా రాజముద్రతోటి ఈరోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకం రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి బ్యాంకులో వెళ్ళినా లోన్లు ఇవ్వడం కానీ, దీనికి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా కానీ దీనికి ఒక వ్యాలిడేషన్ ఉంది. ప్రభుత్వ ముద్ర, రాజముద్ర ఉన్నటువంటి ఈ పాస్ పుస్తకానికి విలువ ఉంది, గౌరవం ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని, రాజముద్ర లేకుండా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని ఇవి బ్యాంకుల్లోకి వెళ్తే మేము లోన్ కూడా ఇవ్వమని అన్న సందర్భాలు గతంలో చూసాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగించి ఈరోజు దీని మీద ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేవు, రెవెన్యూ శాఖ మంత్రి గారి ఫోటో లేదు, అంతా కూడా రాజముద్రతోటి హక్కు ఇచ్చి రైతుకు కల్పించింది హక్కు. ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక విలువ, గౌరవం పెరిగింది. 22,34,000 మందికి ఈ రాష్ట్రంలో 22,34,000 మందికి రైతులకి ఈరోజు రాష్ట్రంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 9వ తారీఖున ఈ రైతులకి ఈ రీసర్వే ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు అందటం జరిగింది. వీటిలో ఏదైనా చిన్న తప్పులున్నా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేకులున్నా, ఇంటి పేరు తప్పుపడ్డా, స్పెల్లింగ్ మిస్టేకులున్నా, తండ్రి పేరు తప్పుపడ్డా, ఏదున్నా సరే మళ్ళీ దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీ విఆర్ఓ ద్వారా తహసీల్దార్ గారికి లెటర్ పెట్టుకుంటే దాన్ని వెంటనే సరిదిద్ది కొత్త పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఏదైనా ఎవరికైనా ఒక చిన్న తప్పు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త పాస్ పుస్తకం ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇది రైతులకి ఒక హక్కు, రైతులకి భూమి మీద ఒక హక్కు కల్పిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చంద్రబాబు గారి పాలన వచ్చినాక ఈ 22,34,000 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కడగాడ భూ వివాదాలు లేకుండా ఈరోజు చట్టబద్ధం చేయడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా చూపించే విధంగా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చినందువల్ల ఈ క్యూఆర్ కోడ్లో ఆ భూమి ఎక్కడుంది, సర్వే నంబరు, భూమి ఎక్కడుందో కూడా చూపిస్తుంది. ఆ విధంగా నీ భూమి ఎక్కడుంది, అమ్ముకునే వాళ్ళకైనా కొనే వాళ్ళకైనా సరే ఇబ్బంది లేకుండా, ఒక స్పష్టత కోసం, కొనేవాళ్ళు మోసపోకుండా, ఒకరి భూమి ఇంకొకళ్ళు వాళ్ళకి తెలియకుండా, హక్కుదారికి తెలియకుండా, మోసం చేయకుండా ఈరోజు భూ వివాదాలు లేకుండా చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది రైతుల సంక్షేమం కోసం, రైతుల హక్కులు కాపాడటం కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చేసిన గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో 22,34,000 మంది రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు, మన వినుకొండలో దొండపాడు గ్రామానికి కూడా ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. చంద్రబాబు గారికి అలాగే రెవెన్యూ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతాంగం తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు సోదరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు రైతు సోదరులకి, జర్నలిస్ట్ సోదరులకి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మండలంలో మదమంచిపాడు వద్ద జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 4 పళ్ల సైజులో మొదటి బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం
వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష శివకృష్ణ చౌదరిల ఎడ్లు కైవసం చేసుకున్నాయి. 900 కిలోల బరువు గల బండను 17 నిమిషాల్లో 5,317 అడుగుల దూరం లాగి 30,000 నగదు సొంతం చేసుకున్నాయి. అమరావతి రాజధాని విషయంలో మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష హోదా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. అమరావతి రాజధాని చట్టభద్రత కల్పించిన కేంద్రంలో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలో సుమారు 50 పార్టీలు ఉంటే పార్లమెంటులో 49 పార్టీలకు సంబంధించిన ఎంపీలు అమరావతి రాజధాని చట్టబద్ధత విషయంలో మద్దతు ఇస్తే కానీ ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మద్దతు ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. మద్దతు ఇవ్వకపోగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మేము అమరావతి రాజధాని వ్యతిరేకం మావిగన్ అనే కొత్త పదం తెర మీద తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రాజధానిపై భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 50 పార్టీలు ఉంటే 49 పార్టీలు అమరావతి చట్టభద్రత దానికి ఆమోదం తెలిపితే ఫేక్ పార్టీ పనికిమాలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం డెవలప్ చెందడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇష్టం లేదు. అమరావతి రాజధాని దేవతల పరిపాలించిన రాజధాని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ నగరంలో నుండి మనం 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆనాడు సమైక్యంగా ఉండాలని చెప్పినా ఎప్పటికేం కరెక్ట్ కాదు, 5 కోట్ల ఆంధ్రులందరికీ అమరావతి రాజధాని ఉండాలని చెప్పి అమరావతి రాజధానిని ఆనాడు శివరామకృష్ణ గారి కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు తిప్పి శ్రీకాకుళం నుండి అదేవిధంగా అనంతపురం దాకా తిరిగి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ విధంగా పెడితే బాగుంటుంది అని చెప్పి పెద్దల సలహాలు తీసుకొని ఆ కమిటీ వారు అమరావతి రాజధాని ఎంపిక చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వాగతించి ఆనాడు అమరావతి దానికి శంకుస్థాపన మన భారతదేశ అన్ని రాష్ట్రాల నుండి మట్టి నీరు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే యమునా నది నుంచి మనకి నీరు అని మట్టి తీసుకొచ్చినటువంటి విషయాలు చూస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రార్థన చేసి అనేక రకాలు తీసుకొచ్చి మన అమరావతి రాజధానిలో ఒక శంకుస్థాపన దాంట్లో చూసాం. అలాంటి అమరావతి రాజధానిని మనం నిర్మించుకుంటుంటే చేతగాని ఆనాడు ముఖ్యమంత్రి పనికిమాల ముఖ్యమంత్రి ఆనాడు శాడిస్టు సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత డిసెంబర్ 20 తర్వాత అమరావతి రాజధాని కాదు 3 మోక్కలాట అని చెప్పి 3 రాజధాని చెప్పి 5 సంవత్సరాలు పరిపాలించావే. ఎట్లా పరిపాలించావు నువ్వు? అమరావతి నగరం గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అయితే మీరు ఎందుకు పరిపాలించారా 5 సంవత్సరాలు అమరావతి రాజధానిలో అని సందర్భంగా అడుగుతా ఉన్నా. అమరావతి అన్నారు, ఆ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. శ్మశానం అన్నారు, ఇవాళ చూస్తే ఏ విధంగా ఉన్నాయి మన అందరం చూస్తూ ఉన్నాం రాజధానిలో. అదేవిధంగా ఆనాడు వేసిన రోడ్లు ఇవాళ ఎట్లా ఉన్నాయో చూసాం, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఏర్పాటుపై ప్రతి ఒక్క పార్టీ, జాతీయ ప్రాంతీయ పార్టీలని భేదం లేకుండా ప్రతి ఒక్క పార్టీ అండ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా ఒకే ఒక్క పార్టీ అండ్ ఆ పార్టీలో ఉన్నటువంటి సైకో వ్యక్తులు మాత్రం దాని మీద విషయం కక్కుతున్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి మన రాష్ట్రానికి మంచి జరగడం ఇష్టం లేదు. వాళ్ళకు ఏకైక లక్ష్యం ఏంటంటే జగన్ అనే ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి కావడం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ నీకు ఇచ్చింది ఒకే ఒక ఛాన్సు, నీకు ఇచ్చిన ఛాన్స్ నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు అని చెప్పేసి జనం చీదరగొట్టి పక్కన పడేశారు 11 సీట్లతోటి. కానీ అదే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయాలి? ప్రజల మెప్పు ఎలా పొందాలని చెప్పేసి దానికి తగ్గట్లుగా ప్రజల కోసం పోరాటాలు చేయాలి. కానీ అలా జరగట్లేదు. ఇక్కడ రాష్ట్రం ఇంకా ఎలా వెనక్కి తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలను ఎలా అడ్డుపడాలని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రతిపక్ష నేతగా పాస్ అయ్యాడా? అతనికి ఇచ్చిన అపోజిషన్ పదవి ప్రతి ఒక్కరు చేదరించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిగా మన అపోజిషన్ పదవి కూడా అనర్హుడు అని చెప్పేసి చేదరించుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మావిగన్ అంట. నాకు తెలిసినంత వరకు నాకే కాదు,
దేశంలో ఉన్న పొలిటీషియన్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఎవరికీ తెలియదు. ఒక ప్రపంచ చరిత్రలో ఒక 4-5 సిటీస్ని తీసుకొని వాటి ఫ్రంట్ లెటర్స్ తీసుకొని రాజధాని క్యాపిటల్ అని చెప్పేసి ఎక్కడా లేదు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తారు. అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. దక్షిణాఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు అన్నారు, కానీ అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అది చూసుకోడు. కానీ 3 రాజధానులు కావాలి. ఎందుకంటే చంద్రబాబు ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో రాష్ట్ర శ్రేయస్సు కోసం దానికి అపోజ్ చేయాలి. అదొక్కటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించగా చీఫ్ విప్ జీవి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించి నేరుగా సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపడం జరుగుతుందన్నారు. IGRS ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకొని నిర్ణీత కాలంలో పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సమస్యలను ప్రజా దర్బారుకు తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల నుండి ప్రజా దర్బార్కు 80 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడి స్వయంగా సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ఇంతటితో వెల్లడి సమాప్తం. తిరిగి రేపటి వెల్లడిలో కలుసుకుందాం. నమస్కారం.